గంగాదాస్, మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు. ఎందుకు? ఏమో నాకు తెలియదు. ఏం జరిగింది? మొక్కల గురించా? ఎక్కడైనా పొరపాటు చేశానా? లేక నా పిల్ల ఏమైనా తప్పు చేసిందా? ఎవరినైనా కొట్టిందా? అలా చేయదే. ఏం జరుగుంటుంది? ఇన్ని రోజులుగా ఒక్కసారి ఇప్పుడు నన్ను పిలవని ప్రిన్సిపాల్ మేడం ఎందుకు పిలిచారు? మేడం పిలిచారా? లోపలికి రా. గంగాదాస్, ఇది చదువు. మేడం నేను చదువుకోలేదు. నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా రాదు. ఏదైనా పొరపాటు అయితే మన్నించండి అమ్మా. మీ దయ వల్ల నా కూతుర్ని ఇక్కడ చదివించుకుంటున్నాను. మీరే పొమ్మంటే దాన్ని ఇలాంటి స్కూల్లో మళ్ళీ నా జన్మలో చేర్చలేని తల్లి. పొమ్మని అనకండి అమ్మా. అరే, ఏదో ఊహించుకుంటావేంటి? మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివితేటలు చూసి. నువ్వు మా సిన్సియర్ వర్కర్వి కాబట్టి ఈ వ్యాసం నీకు చదివి పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తూ ఉండు. కంగారు పడద్దు. ఇది నీ కూతురు రాసినదే. నీకు ఇది చదివి వినిపించాలి అనిపించి నిన్ను పిలిపించాను. ఇది నువ్వు వినాలి. రాము, సరోజ టీచర్ గారిని పిలువు. అలాగే మేడం. మేడం పిలిచారట. ఈ వ్యాసం కొంచెం చదివి వినిపించండి. ఈరోజు మా స్కూల్లో మాతృదినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు. నేను ఒక పల్లెటూరులో పుట్టాను. అక్కడ ఇప్పటికీ విద్యా వైద్యం అనేవి రెండు గగన కుసుమాలే. పిల్లల్ని కనడం అంటే ఆడవాళ్ళకు మళ్ళీ జన్మెత్తడమే. మా పల్లెటూర్లలో పిల్లల్ని కనలేక పురిటిలోనే చనిపోయే తల్లులు ఎక్కువ మా ఊర్లో. అలాగే మా అమ్మ కూడా నన్ను కంటూ తను కన్ను మూసింది. నన్ను తన చేతుల్లోకి తీసుకోకుండానే, తన దగ్గర పాలు తాగకుండానే పురిటిలోనే చనిపోయింది మా అమ్మ. నన్ను తన చేతుల్లోకి తీసుకున్నది అప్పటికి ఇప్పటికీ మా నాన్న ఒకడే. తల్లిని చంపి పుట్టానన్నారు, శనగొట్టుదానన్నారు. ఎవరూ నన్ను కనీసం ఎత్తుకునేవారు కాదు. నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, నానమ్మ, తాతలు అందరూ బలవంతం చేశారు కొడుకును కనమని. ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న వినలేదు. ఆ ఊర్లోనే ఉంటే వాళ్ళందరూ అలాగే బలవంతం చేస్తారని ఉన్న ఇంటిని, పొలాలను అన్నిటినీ వదిలి నన్ను, రోజుల పిల్లను ఎత్తుకొని నా కోసం అన్నీ తానే కావాలని, నా జీవిత ఔన్నత్యం కోసం తనకి ఇక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను వదిలి పొట్టి చేతులతో నా మీద ప్రేమతో నన్ను పెంచాలన్న కసితో ఈ పట్టణం వచ్చేశాడు. చిన్నప్పుడు నా కోసం ఎన్నెన్ని కష్టాలు పడి ఉంటాడో ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే అనిపిస్తుంది. ఒకటే రొట్టె ఉంటే నాకు రొట్టెలు ఇష్టం ఉండవు అనేవాడు. ఇప్పుడు నాకు తెలుస్తోంది, నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు నాన్న అనుకునేవాడని. తాను బస్తులో ఉంటూ నాకు తినిపించాడని ఇప్పుడు తెలుస్తోంది. తన శక్తికి మించి నాకు ఎన్నో సదుపాయాలు నాన్న నాకు కల్పించాడు. నన్ను ఈ స్కూల్లో చదివించడం కోసం నాన్న ఇక్కడ తోటమాలిగా చేరాడు. ప్రేమ, ఆప్యాయత అనేవి అమ్మకు మారు పేర్లు అయితే అవి నేను పొందుతున్నది నాన్న నుండి. సానుభూతి అనేది అమ్మకు నిర్వచనం అయితే మా నాన్నే నాకు అమ్మ. అమ్మకు ప్రతిరూపం త్యాగం అయితే మా నాన్న త్యాగం ముందు అది చాలా తక్కువ. ప్రేమ, ఆప్యాయత, త్యాగం, సానుభూతి ఇలాంటి పదాలకు నిర్వచనం అమ్మ అయితే మా నాన్న అంతకన్నా ఎక్కువ నాకు. మా నాన్న ప్రపంచంలోని అందరి అమ్మల కన్నా గొప్ప అమ్మ. ఈ మాతృదినోత్సవం సందర్భంగా నేను నా తండ్రికి ప్రపంచంలోని తల్లిదండ్రులందరికన్నా గొప్పవాడిగా సెల్యూట్ చేస్తున్నా. ఇక ఈ స్కూల్లో ఉన్న తోటమాలి నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను. ఈ వ్యాస రచనలో నేను ఫెయిల్ కావచ్చు, నా టీచర్కి ఇది నచ్చకపోవచ్చు, కానీ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపమైన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞత.
గంగాదాస్ కూర్చో. కూర్చోమ్మా, పర్లేదు కూర్చోవయ్యా. గంగాదాస్, మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము 100కి 100 మార్కులు ఇచ్చాం. ఎందుకంటే ఇది ఒక కూతురు తన తల్లి పట్ల వ్యక్తపరుస్తున్న అభిమానానికంటే 1000 రెట్లు ఎక్కువ వ్యక్తపరుస్తున్న వ్యాసం. మేము రేపు మన స్కూల్లో మాతృదినోత్సవం జరగబోతున్నాం. దానికి ముఖ్య అతిథివి నువ్వే. నిన్ను మించిన తల్లి ఇంతవరకు మా స్కూల్ చరిత్రలో లేదు. అందుకే నీకు సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాము. నీ అంగీకారం కోసమే నిన్ను పిలిపించాను. మేము ఈ సత్కారం చేయడానికి ముఖ్య కారణం పిల్లల్ని తల్లులే కాదు తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు అనే విషయం అందరికీ తెలియాలని. నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు నీ కూతురు పట్ల చూపిన ప్రేమకు గుర్తింపుగా ఈ సత్కారం చేయాలి అనుకుంటున్నాము. ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలి. నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి భావించినట్లుగా తన తండ్రి ప్రపంచంలో కల్లా గొప్ప తల్లి అనే మాటల్ని నిజం చేయాలి అనుకుంటున్నాము. మా స్కూల్లో ఒక గొప్ప తండ్రి ఉన్నాడు అని మిగతా పిల్లలకు తెలియచెప్పాలి అని అనుకుంటున్నాము. నువ్వు మా బడి తోటలో పూసే పూల చెట్లను కాపాడే తోటమాలి మాత్రమే కాదు, నీ జీవితపు పూతోటలో పూసిన పూవాలను కాపాడే తోటమాలివి నువ్వు. అందుకే రేపు నువ్వే మా ముఖ్య అతిథి. నమస్కారం అమ్మా, వస్తానమ్మా. రేపు సాయంత్రం 5 గంటలకల్లా వచ్చేయాలి. అలాగేనమ్మా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.